అందరికీ నమస్కారములు. నా పేరు కృష్ణప్రియ. మీరు చూస్తున్నది కేపీ అమేజింగ్ టెక్. ఆరోగ్య సేతు కేంద్రం ఇటీవల విడుదల చేసిన ఈ కరోనా ట్రాకింగ్ యాప్పై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. లాక్డౌన్ కారణంగా ఎక్కడవారి అక్కడే ఏకాంత జీవితం గడుపుతున్న నేపథ్యంలో ప్రజలతో అనుసంధానం కావడంతో పాటు కరోనా సోకిన వ్యక్తులను ట్రాక్ చేసి అప్రమత్తం అయ్యేలా కేంద్రం దీన్ని రూపొందించింది. iOSతో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో కూడా ఆరోగ్య సేతు పనిచేస్తుంది. బ్లూటూత్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెబుతున్నారు. కానీ గూగుల్ ప్లే స్టోర్లో కనిపించడం లేదు. ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ యాప్కు సంబంధించిన లింక్ ఉన్నది. దానిపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొదటి పేజ్లో లాంగ్వేజ్ ఎంపిక చేసుకొని నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్టర్ నౌ అనే ట్యాబ్ క్లిక్ చేసి నియమ నిబంధనలు చదివి వాటిని అంగీకరిస్తూ ఐ అగ్రీ ట్యాబ్ క్లిక్ చేయాలి. అనంతరం డివైస్ లొకేషన్ అనుమతి కోరుతూ పాపప్ సందేశం వస్తుంది. తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీని సబ్మిట్ చేయాలి. ఆపై మీ పేరు, వయసు, వృత్తి వివరాలతో పాటు మీరు గత 30 రోజులు ఏ దేశాలలో పర్యటించారనే సమాచారం నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడితో యాప్ ఇన్స్టాలేషన్ పూర్తవుతుంది. ఆరోగ్య సేతు వల్ల ఉపయోగాలు. మొదటి పేజ్లోనే హెల్ప్ లైన్ నంబర్లతో పాటు ఆరోగ్య శాఖ పెట్టే పోస్టులు, ఇతర వివరాలు, వైద్య సలహాలు అందుబాటులో ఉంటాయి. కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్తే వెంటనే ఈ యాప్ అప్రమత్తం చేసి హెచ్చరిస్తుంది. అయితే తాజాగా నమోదైన పాజిటివ్ కేసులను మాత్రమే ఇది పసిగడుతుందని చెబుతున్నారు. అందరికీ ఉపయోగపడే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోను మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్, ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.